మేయర్ సురేష్ బాబు ఇంట్లో చెత్త వేసిన వారిని అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కడప చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఎలక్షన్ వరకే పార్టీలని, ఆ తర్వాత పార్టీలకు అతీతంగా నడుచుకోవాలని అన్నారు. మేయర్ ఇంటిపై చెత్త వేయించింది ఎమ్మెల్యే మాధవిరెడ్డి అని ఆరోపించారు. ప్రజల మెప్పు కోసం చెత్త యూజర్ ఛార్జెస్ తీసేశామని చెప్పిన కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల అభివృద్ధికి కావాల్సిన నిధులను భరించాలన్నారు. టీడీపీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం కార్పొరేటర్లు మేయర్ మీద ఆరోపణలు చేయటం తప్పని అన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిధులు తీసుకురావాలన్నారు. కడప చరిత్రలో కడప నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన. సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గారు చేయడము, మేయర్ ఇంటి మీద ఈ చెత్త తీసుకుపోయి వేయించడము, ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఎలక్షన్స్ వరకు పార్టీలు అనేటివి ఉంటాయి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కడప నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, కానీ అందరూ కలిసిమెలిసి ఉన్న పరిస్థితే గతంలో ఉన్న పరిస్థితి. అటువంటిది ఈ సందర్భం రావడం అనేది నిజంగా కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండకూడదు. సో ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తాం. సో అదే ఇప్పుడు ఎస్పీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అదే కాకోకుండా చెత్త నిర్వహణ అనేది మున్సిపల్ కార్పొరేషన్దే, అదే దాంట్లో స్థానిక సంస్థలదే. కానీ స్థానిక సంస్థలు ఆర్థికంగా ఆ కెపాసిటీ లేనప్పుడు సో డెఫినెట్గా ప్రభుత్వానిదే. కడప చరిత్రలో కడప